కాకినాడలోని ఐడియల్ విద్యా సంస్థల స్ఫూర్తి ప్రదాత దివంగత డాక్టర్ పి చిరంజీవిని కుమారి సంస్మరణ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ పి చిరంజీవి కుమారి అనేక రంగాలలో చేసిన సేవలను కీర్తించారు. ఆమె తమకు ఆలోచించడం మాత్రమే కాదు, ఆలోచించడం ఎలా అనేది నేర్పారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ కళాశాల పూర్వ విద్యార్థి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, అధికార అనధికార ప్రముఖులు, స్వర్గీయ డాక్టర్ పి చిరంజీవి కుమారి కుటుంబ సభ్యులు, ఐడియల్ కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కళాశాల పాలకవర్గ సభ్యులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొని స్వర్గీయ డాక్టర్ పి చిరంజీవి కుమారి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. మేడం గారితో అవినాభావ సంబంధం ఉంది. అంటే నేను ముఖ్యంగా వరిష్టాయ రామకృష్ణాయ తే నమః భజ గోవిందము భజ గోవింద. మేడం గారు అలా ఎందుకు వచ్చారని అంటే, మేడం గారు పిలిస్తే రానంటే అతిథులు ఎవరు లేరు. చరిత్రలో నిలిచిపోయే విషయం ఇందాక సలార్ గారు చెప్పారు. భారత స్వాతంత్ర పోరాటం చాలా స్ఫూర్తినిచ్చింది. చాలా మంది స్వాతంత్ర పోరాటం అంటే కొద్దిమంది నాయకులనే ప్రస్తావిస్తారు, కానీ ప్రతి ఊరిలోనూ స్వాతంత్ర పోరాటం కోసం జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ త్యాగాల చరిత్ర పిఎస్ శర్మ గారు రాస్తే, ఆ రాసిన చరిత్ర నేటి తరానికి అందించిన మహనీయురాలు. చాలా డైరెక్షన్ ఇచ్చి డిఓ గారితో మాట్లాడించి ఆయన ఏమన్నారంటే, జనరల్గా పిలిస్తే మనం ఏదో ఒక క్రైటీరియా తీసుకుంటే ఒక మేనేజ్మెంట్కి వెళ్ళిపోతాయి, అన్ని మేనేజ్మెంట్లో ఉండేటటువంటి హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్ని 100 స్కూల్స్ని తీసుకుందాం. చూసుకుంటే ఒక ఎయిడెడ్ కాలేజెస్ అవనివ్వండి, అదైనా సరే మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి ఆవిడని నేను అనుకుంటాను. విజయవాడలో మాంటిసరీ కోటేశ్వరమ్మ గారు ఎలాగో ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లో చిరంజీవి కుమార్ గారు అంతటి మహనీయురాలు ఆవిడ. ఎన్ని యూనివర్సిటీ మీటింగ్స్కి అటెండ్ అయ్యామో నేను మేడం ఎప్పుడు సంధ్య పక్కన కూర్చొని అనేవారు. ఆవిడకి వయసు భేదం కానీ లేకపోతే చిన్నవాళ్ళు అని కానీ అలా ఎప్పుడు ఉండేది కాదు. ఏది అడిగినా కూడా మేడం ఏంటండి అనేది, ఎందుకంటే మేము జస్ట్ ఎమర్జింగ్ అప్పుడు. ఏంటండి మేడం ఇది అంటే వెంటనే సలహాలు అలాగే మాకు సందేహాలు కూడా నివృత్తి చేసేవారు. మనం పెద్దవాళ్ళ గురించి ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ అవుతాయి, వాళ్ళు మనకి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. సో అందులో భాగంగానే తనకి ఎడ్యుకేషన్ అంటే, మేడం గారికి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. సో ఐ థింక్ షీ జాయిన్డ్ హర్ కెరియర్ యాజ్ అన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఫ్రమ్ రంగరాయ్ మెడికల్ కాలేజ్. దాని తర్వాత ఐడియల్ జూనియర్ కాలేజ్ అనేది పెట్టడం జరిగింది. సో అక్కడితో ఏంటంటే ఆమెది ఆగలేదు, షీ వాంటెడ్ టు అచీవ్ మోర్. సో అందులో భాగంగానే కష్టపడి మనకి ఐడియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అలా తీసుకురావడం జరిగింది. సో ఆ మేడం నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే మనం సాటిస్ఫై అయిపోతామో మన గ్రోత్ అన్నది ఆగిపోతుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఉండకూడదు అది అచీవ్ చేసేటప్పుడు అని చెప్పేసి ఆమె ఒక్కొక్క మెట్టు కూడా ఆమె స్వయం కృషితో ఎదిగారు. సో అందులో భాగంగానే ఈరోజు మనం చెప్పొచ్చు, షీ ఈజ్ నోన్ టు ఎవ్రీ పర్సన్ ఆఫ్ కాకినాడ నోస్ సార్. అందరూ కూడా ఏంటంటే ఎస్, ఇక్కడ మనం ఒకటి ఇన్స్పిరేషన్ ఒకటి అనొచ్చు. రెండోది ఏంటంటే షీఈ్ ఎ ఉమెన్, అంటే షీఈ్ ఎ మల్టీ టాస్కర్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే మహిళ తలంచుకుంటే సాధించగలిగింది ఏదైనా షీ కెన్ అచీవ్ అని చెప్పొచ్చు. మనం సెట్ నో, నాలో స్టామినా ఇంకా ఉన్నది, ఐ కెన్ స్టాండ్ ఆన్ మై ఓన్ అని చెప్పి ఆమె లేసారు చైర్లో నుంచి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇండిపెండెంట్గా ఉండాలి, డిపెండెంట్గా ఉండకూడదు లైఫ్ ఉన్నంత వరకు అన్నది ఒక చిన్న మెసేజ్ ఆవిడ ఇవ్వడం జరిగింది. సో వెన్ ఎవర్ ఐ ఫెల్ట్ డిస్కరేజ్డ్, లేదంటే వచ్చేసి లోన్లీగా, లేదంటే ఒక స్టెప్ డౌన్గా ఫీల్ అయినప్పుడల్లా కూడా మేడంని తలంచుకుంటే ఎంతో కొంత లోపల హోప్, లేదంటే మనం చేయగలను. వెన్ షీ కెన్ స్టాండ్ వై కాంట్ వి అన్నది ఒక చిన్న మెసేజ్గా నేను తీసుకొని రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈరోజు కార్యక్రమానికి మీ అందరి దగ్గరికి వచ్చి మేడం గారి గురించి 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఐడియల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే కిరణ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ చిరంజీవి కుమార్ గారి శిష్యుడిగా ఆవిడ దగ్గర విద్యావంతుడై ఇక్కడి నుంచి ఐదు కాలేజీ నుంచే నా జీవితం స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారంటే జీవితంలో పాటగా పుస్తకాల్లో వేసిన అచ్చులు ఒకటే కాదు, చదవడం జీవితాన్ని కూడా చదవడం నేర్పిన వ్యక్తి ఆమె.
ఆమె యొక్క ఆవిడ గురువుగా, మేము శిష్యులుగా అనేక మందిని ఈ కాలేజీ ఐడియల్ కాలేజీ నేను 78లో నేను ఈ కాలేజీలో 80 దాకా చదవడం జరిగింది. ఆవిడ 79లో మేడం వచ్చారు, ప్రిన్సిపల్గా వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఎప్పుడు కూడా ఆవిడ ఆశీస్సులు మా అందరికీ ఎప్పుడు ఉంటారంటే, ఎప్పుడు అవకాశం ఉన్నా ఆవిడని కలడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకాలం ఒక ప్రైవేటు విద్యా సంస్థని ఇంతకాలం ఇంత సమర్థవంతంగా నడపగలిగితే, తర్వాత కిరణ్ వేళ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చేసి దాన్ని నడుపుతూ ఉన్నారు, ముందుకి తీసుకెళ్తా. అలాగే ఈ ఇంచుమించు నాకు తెలిసి కాకినాడలో చదివిన ఒక 25% మంది చిరంజీవి కుమార్ గారి యొక్క శిష్యులే. వాళ్ళందరూ కూడా చాలా అభివృద్ధిలో ఉన్నారు, చాలా బాగున్నారు. ఆవిడ కూడా బయట చల్లగా ఉండాలి, ఆవిడ చూపు మా అందరి మీద చల్లగా పడాలని చెప్పి కోరుకుంటూ చెప్పండి. ఐడియల్ కాలేజ్ కరస్పాండెంట్ మన చిరంజీవి మేడం గారు సంవత్సరాల సందర్భంగా ఈ రోజు మన ఐడియల్ కాలేజ్ లో సంస్కరణ సభ పెట్టడం చాలా సంతోషకరం. వాళ్ళ అబ్బాయి కిరణ్ బాగా మిత్రుడు. ఆవిడతో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిచయం. ఆవిడ కాలేజీ లో నా విద్యార్థులకు కానీ మరి యాజమాన్యాన్ని కూడా అనునిత్యం పర్యవేక్షణ చేసి ఎంతో మంది విద్యార్థుల్ని ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు పెద్ద ఎత్తున మంచి పొజిషన్ లో చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు రావడం జరిగింది. ఆవిడ ఏదైతే విద్య ఉందో మన మానవ జీవితంలో ప్రధానమైన విద్య అనే ఉద్దేశంతో ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఎంతో కష్టపడి ఐడియల్ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చి మరి ఇక్కడ నుంచి డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ కూడా కట్టి అక్కడ ఇంజనీరింగ్ అన్ని కూడా పెట్టి పెద్ద ఎత్తున ఈ కాకినాడలో ఉన్న ప్రజలందరికీ, చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతాల్లో అందరికీ కూడా పెద్ద ఎత్తున విద్యని అభ్యసించి మరి ఎంతో మందిని గొప్ప వ్యక్తులు తయారు చేసిన మహామూర్తి ఆవిడ చిరంజీవి మేడం గారు. మరి విద్యతో పాటు ఒక మనిషి నడవడికి ఎలా ఉండాలో అన్ని కూడా క్లియర్ గా ఆవిడ అనునిత్యం ఈ సమాజం గురించి, ఈ శ్రేయస్సు గురించి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి. ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ చిరంజీవిని కుమార్ గారు ఒకరు. ఐడియల్ విద్యా సంస్థల అధినేతగా, దానితో పాటు అన్ని రంగాలు, ఒక రంగం కాదు, క్రీడా రంగం, సాహితీ రంగం, చారిత్రక రంగం, కవితా సమ్మేళన రంగం అన్ని తీసుకున్నప్పుడు అన్ని రంగాల్లోనూ చిరంజీవిని కుమార్ గారి యొక్క పాత్ర వెలకట్టలేనిది. వారు విద్యార్థుల్ని ఏ విధంగా తయారు చేశారు అంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాన్ని అలవరిచినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎప్పుడు కూడా స్మరించుకుంటాను. వారు నాకు ఒక మాతృ సమానురాలుగా, జిల్లా పరిషత్ అధ్యక్షుడు అయినప్పటి నుండి కూడా నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాలు ఏమిటంటే, తూర్పుగోదావరి జిల్లా చరిత్రని పుస్తకంగా రచించేటువంటి ఒక కార్యక్రమాన్ని, తర్వాత సాహిత్యానికి సంబంధించినటువంటి కవి సమ్మేళనాలు నిర్వహణలోను నన్ను పాల్పంచుకునేటట్టుగా అందులో కూడా అధ్యక్షుడిగా నన్ను నియమించారు. దీనిలో తూర్పుగోదావరి జిల్లా చరిత్ర ప్రచురించే టైంలో గౌరవాధ్యక్ష పదవి ఇచ్చారు. దానితో పాటుగా వారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఒక్కటని కాదు, ఇప్పుడు క్రీడా రంగంలో వారు ఒలింపిక్ అసోసియేషన్ లో నేను గౌరవాధ్యక్షుడిగా ఉండేవాడిని.